నమస్తే, వెల్కమ్ బ్యాక్. గడిచిన 5 ఏళ్లలో అంటే ఇప్పుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉంది ఆంధ్రప్రదేశ్లో 24 నుంచి 19-24 మధ్యలో ఉన్న వైకాపా ప్రభుత్వం యొక్క లీలా విన్యాసాలు చాలా చూసాం. అంటే లీలా విన్యాసాలు ఎందుకు అంటున్నానంటే జనరల్గా ఏదైనా ప్రభుత్వం ఉందంటే అమ్మో జాగ్రత్తగా మన గురించి తెలిసిపోతే బురద జల్లుతారేమో ప్రతిపక్షాలు, లేదంటే నెక్స్ట్ ఎలక్షన్స్ అయినప్పుడు ప్రజలు మనల్ని విస్మరిస్తారేమో అన్న భయంతో ఉంటుంది. అదేం లేదు, నేను చిల్లర వేస్తున్నా, బటన్ నొక్కితే ఆ చిల్లర చూసి ఆ చిల్లర కోసం కక్కుర్తిపడైనా ఓటేస్తాడు అనే కాన్సెప్ట్లో నచ్చినట్టుగా చేసుకెళ్ళిపోయారు. మరి ఎవరు చెప్పారు? పోనీ ఎవరైనా చెప్తే వింటారా అంటే అబ్బే, నెత్తిన అది తిరుగుతున్నప్పుడు ఎవరు చెప్పినా బుర్రకెక్కదు కూడా. సరే, ఇకపోతే ఆ అరాచకాల లిస్టు చేంతాడంతా ఉంది, మనం చూసాం. అయితే ఇక్కడ అప్పటి ఎంపీ, ఏది నరసాపురం ఎంపీగా ఉన్న RRR గారంట రఘురామకృష్ణరాజు గారిని, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్. సో ఈయన కస్టోడియల్ కేసుకు సంబంధించి చాలా నడుస్తున్నాయి. ఆయన ఒక ఎంపీగా ఉండి పక్క రాష్ట్రంలో తెలంగాణలో ఉంటే కనీసం తెలంగాణ పోలీసు సమాచారం ఇవ్వకుండా ఆంధ్ర పోలీసు వచ్చి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, ఆయన కొట్టారని, ఆయన దెబ్బలతో సహా చాలా ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత ఆయన సొంత యూట్యూబ్ ఛానల్లో కూడా వీడియోస్ చేసి పెట్టడం జరిగింది. ఇవన్నీ అప్పట్లో చాలా పెద్ద హల్చల్ అయ్యింది. అంటే చూడండి, ఇప్పుడు ఎంపీనే కొట్టి ఆ విధంగా హింసించారు అంటే ఏది మెంబర్ ఆఫ్ పార్లమెంట్. మనకి సామాన్యుడి పరిస్థితి అంటే ఎవడైనా నోరెత్తగలడా? ఒక ఉద్యోగి, ఎవరు టీచర్ సమాఖ్య కూడా చాలామంది, ఒక గుంటూరులో ఒక టీచర్ మీద కేసులు పెట్టి సస్పెండ్ చేశారు. తర్వాత గోదావరి జిల్లాలో ఒకరిని, ఉత్తరాంధ్రకు సంబంధించిన ఒకరిని, ఎవరు ఏ సమాఖ్య నుంచి నోరెత్తితే వాళ్ళకి భయపడిపోయారు అందరూ కూడా. కుటుంబాలతో ఉన్నవాళ్ళు, కేవలం ఉద్యోగమే ఆధారంగా ఉన్నవాళ్ళు ఇలాంటి వెకిలి చేసిన పనులు చేస్తే, పైగా కోర్టును ఆశ్రయించినా కూడా అక్కడ కూడా మ్యానిపులేట్ చేసే స్థాయికి వెళ్ళిపోయింది గత ప్రభుత్వం. ఇంకా ఎలా ఉంటుంది, భయపడతారు కదా. సో ఇది రఘురామకృష్ణరాజు గారి కేసు సంబంధించి ఆయన వదలలేదు, గట్టిగా కేసు వేశారు. అయితే ఇప్పుడు అది హైకోర్టు నడుస్తుంది. దీనికి ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు ఎవరు అంటే అప్పటి సిఐడి ఇదిగా ఉన్న సునీల్ నాయక్ IPS గారు. సో అది మీద దాని బట్టి చూస్తున్నాం, ఆయన నిందితుడిగానే ఆరోపణలు ఎదుర్కొంటున్నారట. అటేంటి జరుగుతుంది, ఆయన విచారణకి వెళ్ళారు, వచ్చారు. ఆయనకి నైటు ఏ పోలీస్ స్టేషన్లో అయితే పక్క రూమ్లోకి తీసుకెళ్ళి కొడుతున్నారో ఆ సమయంలో ఆయన కూడా స్టేషన్లోనూ ఉన్నారంట, IPS స్థాయి అధికారి. ఇవన్నీ కూడా గతంలో వార్తలు మనం చూసాం. ఎంత జరిగినా కూడా ఇప్పుడు IAS IPSలు వాళ్ళకి ఫేవర్గా ఉంటే ఎవరికైనా దాసోహం అయిపోతారా? వాళ్ళకంటూ ఒక ఐడియా ఉండదా? ఎంతో కష్టపడి ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఎంత ఇదిగా ఉండాలి? ఎవరిని లెక్క చేయకుండా ధర్మం వైపు, న్యాయం వైపు ఉండాలి. లేదా బాబు మీ ప్రెషర్ ఎక్కువ ఉంది, నాకు నచ్చట్లేదు, సారీ నేను వేరే ఉంటే వారు డిప్యుటేషన్ మీద వేరే రాష్ట్రాన్ని పంపించడమో లేదంటే లీవ్ మీద పంపించడం ఏదో చేస్తారు కదా. మరి ప్రభుత్వానికి డూడు బసవన్లాగా తల ఊపి పనిచేశారంటే అర్థం ఏంటి? సో ఇప్పుడు ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈయనే కాదు, సీతారామాంజనేయులు గారు, క్రాంతి రాణా గారు, తర్వాత ఆయన పేరు ఇంకేదో ఉంటుంది, PhD ఏదో పేరు, ఆయన పేరు, వీళ్ళందరూ కూడా IPS స్థాయి వ్యక్తులు, ఎంత ఉన్నతమైన పదవిలో ఉండవలసిన వాళ్ళు. ఎలా చూడండి. సో ఇప్పుడు ఆ రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ కేసుకు సంబంధించి హైకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఎంత కీలకమైన వ్యాఖ్యలు చేసిందంటే, ఒకప్పుడు పార్లమెంట్లో అంటే 2011 అప్పుడు అనుకుంటూ జరిగింది, 2011లో జరిగిన పార్లమెంట్ అటాక్ ఏదైతే తీవ్రవాదులు చేశారో, ఒక MP స్థాయి వ్యక్తి మీద అటాక్ చేయడం కూడా తీవ్రవాదితో సమానంగానే పరిగణించవచ్చు. చూడండి ఎంత మాట అండి అది. ఇప్పుడు ప్రస్తుతానికి సునీల్ నాయక్ గారు నార్త్లో, బీహార్లోనో ఉత్తరప్రదేశ్లోనో ఈ ఫైర్స్ ఉంటారు కదా, ఫైర్ డిపార్ట్మెంట్, దాంట్లో ఉన్నతాధికారిగా ఉన్నారు, ఆ డిపార్ట్మెంట్ హెడ్గా ఉన్నారంట, డీజీగా. అటువంటి వ్యక్తికి, IPS ఆఫీసర్గా ఉన్న వ్యక్తిని ఒక తీవ్రవాదితో పోల్చేలాగా హైకోర్టు వ్యాఖ్యలు చేసిందంటే చూడండి. అంటే పార్లమెంటు మీద ఎంపీలని ఏదో చేద్దామని అటాక్ చేసే తీవ్రవాదులకి, ఇక్కడ అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఈ MP మీద చేసిన వాళ్ళకి ఇంటికి తేడా లేదు, ఇద్దరు అటువంటి వాళ్ళు అన్నాడు ఘాటు వ్యాఖ్యలు. నిజమే కదా, ప్రజాప్రతినిధి అండి, దిగువ సభకు సంబంధించిన, లోక్సభకు సంబంధించిన ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు, ఆయన ఒక పెద్ద బిజినెస్ మ్యాను, మెంబర్ ఆఫ్ పార్లమెంటు.
ఆయన చాలా మంది వ్యక్తులకి సుపరిచితులు, ఎంతో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సన్. అటువంటి వ్యక్తికే చేయగలిగారంటే ఇంకా సామాన్యుడి గొంతు ఎత్తగలరా? అసలు ఏమైనా చేయగలరా? చూడండి ఎంత దారుణం. ఒక్కసారి తలుచుకుంటే ఒళ్ళు గొగురు పొడిచేలా భయం అనిపించదు. సో ఇప్పుడు హైకోర్టు ఆయన ముందస్తు బెయిల్ ముందు వచ్చి సరౌండర్ అవ్వండి, తర్వాత బెయిల్ గురించి ఆలోచిద్దాం అని చెప్పారంట. సో లాయర్ కూడా మరి వాళ్ళ తరపు లాయర్ కూడా వాళ్ళకి ఫేవర్గానే మాట్లాడతా, లేదండి అప్పుడు ఏదో అలా అయిపోయింది, ముందు ఆయన నేను అక్కడ స్టేషన్లో లేనన్నాడు, తర్వాత కొన్ని రకాల రిపోర్ట్స్ అని వచ్చిన తర్వాత ఆయన పక్క స్టేషన్లోనే పక్క గదిలో ఉంటుండగానే ఇక్కడ రఘురామకృష్ణరాజు గారికి ఆ డిగ్రీ ఉపయోగించారట. కొట్టారు, దానికి కాళ్ళకి మోకాలు చెప్పులకు దెబ్బలు తగిలాయి, వాచిపోయే రక్తాలు వచ్చేలా కొట్టిన వీడియో కూడా అప్పట్లో మనం హల్చల్ అయ్యింది. అంటే ఇక్కడ చూడండి, అంటే ఎవ్వడు మనల్ని ఏమీ చేయలేడు, మనం నచ్చి ఏదున్నా 1 కోటి 5 కోట్ల 100 కోట్లు పడేద్దాం, డ్రాగాన్ అవుతుంటుంది కదా. ఇదే కాన్సెప్ట్. ఎవ్వడిని లెక్క చేయక్కర్లేదు, ఎవ్వడిని దగ్గరికి కూడా చేరనివ్వకూడదు. ఎందుకు? వాళ్ళందరికి చిల్లర వేసేస్తున్నాగా, బటన్ నొక్కితే వాళ్ళకి చిల్లర పడిపోతుంది కదా, అది చూసుకొని వేసేస్తారు. మనం లైఫ్ లాంగ్ మనమే, మనకి ఇంక తిరుగులేదు. ఎవడైనా నోరెత్తితే వాడికి ఒక 5 సూట్ కేసులు పంపించేస్తే అయిపోతుంది అని అనుకున్నారు. కానీ పైన ఒకడు ఉంటాడు అని మరి దేవుణ్ణి విశ్వసిస్తారు, వాళ్ళ మతాల నమ్మకాలు ఉంటాయి. కానీ ఎంత పకడ్బందీగా ఎవరికి తెలియదు, మేము పిల్లి అంటే కళ్ళు పూసుకొని పాలు తాగేస్తుందంటే ఏం తెలియదు, అర్థం కాదన్నట్టుగా. ఎంతవరకు కరెక్ట్ ఇది? సో ఇవన్నీ ఇలాంటివి చాలా చాలా అసలు నిజంగా కూటమి ప్రభుత్వం మీద ప్రస్తుతానికి ఉన్న విమర్శ ఏంటంటే, అయ్యా ఇలాంటి వాళ్ళు మీరు ఎందుకు ఉపేక్షిస్తున్నారు, మీరు ఎందుకు పట్టించుకోవటం అంటే దేనికైనా టైం రావాలి. అంటే సగటు ఓటరు కొంతమంది ప్రశ్నిస్తున్నారు గ్రామాల్లోకి వెళ్తే, అసలు ఈ గత 5 ఏళ్ళలో చేసిన వాళ్ళని అసలు ఉపేక్షించకూడదని అంత ఆగ్రహావేశాలు కూడా వ్యక్తపరుస్తున్నారు. కాదు, అలా వెళ్ళిపోతే చట్టాలు న్యాయాలు ఎందుకు? అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏది చట్టం తన పని తను చేసుకెళ్తుంది, మనం అలా చేయొద్దు, మనం అలా సిఫారసు చేయొద్దు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారుగా, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కోసం నేను వెళ్ళి అమిత్ షా గారితో మాట్లాడతానా, నేను అంత మేనస్ లేను అనుకుంటున్నారా మీరు అన్నట్టుగా అడిగాడు ఆయన. అంటే ఎవరో ఒక మహానుభావుడు చెప్పాడు అట్లే అండి, జగన్మోహన్ రెడ్డి దగ్గర అరెస్ట్ ఎప్పుడు అవుతాడు నేను వెళ్ళి అడిగాడు పక్కన ఈయన విన్నట్టు. సో అది ఎంత రాద్దాంతమైందో మనం చూసాం. సో అట్లాంటి కాకుండా వాళ్ళ పని వాళ్ళు డెవలపింగు, కంపెనీస్ రావడము అదే చూస్తున్నారు, అడ్మినిస్ట్రేషన్ అదే చూసుకుంటున్నారు. వీళ్ళు దృష్టి పెడితే నిజంగా లోకేష్ గారు అన్నట్టుగా రెడ్ బుక్కే ఉంటే ఈ సునీల్ నాయక్ గారు లాంటి వాళ్ళు, లేదంటే అంతకుముందు కొంతమంది ఐపీఎస్ వీళ్ళందరూ ఇంత స్వేచ్ఛగా ఇంత ఫ్రీగా వాళ్ళ ఉద్యోగాలు ఎలా చేసుకోగలుగుతారు? చేసుకోలేరు కదా. సోకాళ్ళు మాజీ మంత్రులందరూ మళ్ళీ ఒక్కసారి ఏదో అదేంటిది వెన్నుపోటు తినమని మైకులు పట్టుకొని బయట ఎలా తిరగగలుగుతారు? తిరగలేరు. అది రాజకీయం అంటే అలాగే ఉండాలి తప్ప ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి తల్లికి చెల్లికి కూడా చూడకుండా బూతులు మాట్లాడించడము, వాళ్ళు పర్సనల్ విషయాలు అబ్యూజ్ చేయడము, ఇది అంటే చేతకానోడు చేసే రాజకీయం ఇది. సో వస్తుంది, దేనికైనా టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు అందరికీ సమాధానం దొరుకుతుంది. అంతవరకు వెయిట్ చేయాలి అంతే.